హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభీకో ప్రణామ్. ఈరోజు మనం కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంటిని ఎలా క్లీన్గా ఉంచవచ్చో, అలానే ఇంటిని ఫ్రెష్గా ఉంచడానికి కెమికల్స్తో నిండిన వాటివి యూజ్ చేయకుండా న్యాచురల్ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా కొన్ని వేపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వడగట్టుకొని ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో అయితే 3 వీక్స్ దాకా ఉంటుంది. అదే మనం బయట అయితే మ్యాక్సిమం 4 or 5 days. మనందరికీ తెలిసిన విషయమే, ఈ వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. సో ఇది మనం ఈ స్మెల్ పీల్చినా కూడా ఏమవ్వదు, ఎటువంటి హాని అనేది మనకి జరగదు. ఎందుకంటే ఇదంతా నేచర్స్ గిఫ్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలి అంటే, ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్లో 2 tablespoons కల్లుపు, 2 tablespoons ఏదైనా ఫ్లోర్ క్లీనర్, అలానే 3 tablespoons మనం ఈ ప్రిపేర్ చేసిన నీమ్ లీవ్స్ది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సువాసన రావాలి అనుకుంటే ఇంకా మీరు జవాది పౌడర్ అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి, అది కూడా మనం ఈ వాటర్లో మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఇలా మనం ఇక మాప్ వేసుకోవడమే అండి. చక్కగా చాలా క్లీన్గా ఉంటుంది ఫ్లోర్ అనేది, అండ్ చాలా హెల్దీ కూడా ఇక్కడ. ఎందుకంటే మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాం కాబట్టి ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాక మనం పీల్చే ఆ స్మెల్ కానీ ఏదైనా సరే హెల్తీగానే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇల్లంతా సువాసనాభరితంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాము. ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుందండి. సో ముందుగా దీనికోసం 3 cups తీసుకొని అందులో కల్లుపు వేసుకోవాలి. లెమన్ పీల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ పీల్స్ లేదా ఆరెంజ్ పీల్స్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిర్యానీ లీఫ్ని పీసెస్ చేసి వేసుకోవాలి. అందులోనే మనం ఒక లవంగంని యాడ్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో అది యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉందండి. సో నేను దీన్ని 1 or 2 drops ప్రతి కప్లో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఒక కర్పూరంని పొడి చేసుకొని ప్రతి కప్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. సో ఇప్పుడు వీటిపై ఒక కాటన్ క్లాత్ వేసుకొని, ఆ కాటన్ క్లాత్ ఆ కప్కి సరిపడా మెజర్ చేసుకొని మనం ఆ కాటన్ క్లాత్కి స్మాల్ హోల్స్లా చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసుకోవాలండి. అంతే. ఈ కప్ని తీసుకొచ్చి మనం ఎక్కడైనా రూమ్లో విండోస్ దగ్గర కానీ, కబోర్డ్స్లో కానీ, లేదా రూమ్లో ఏదో ఒక మూలైనా దీన్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి చిన్న చిన్న దోమలు కానీ ఎటువంటివి కూడా మనకి ఆ రూమ్లో ఉండవండి. ఆ రూమ్ అంతా క్లోజ్ చేసి ఉన్నా కూడా మంచి స్మెల్తో ఉంటుందండి. ఎటువంటి రూమ్ ఫ్రెషనర్స్ కానీ, ఎయిర్ ఫ్రెషనర్స్ కానీ మనం యూస్ చేయాల్సిన అవసరమే లేదు. అంతంత మనీని పెట్టి అవి మనం కొనాల్సిన అవసరం కూడా లేదండి. అందులో హెల్త్ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అందుకనే ఇలా న్యాచురల్గా మనం రూమ్ ఫ్రెషనర్స్ ఇట్లా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా మనం ఊరు వెళ్తున్నా ఇంకా సింక్ వాడము అని అనుకున్న టైంలో సింక్ నుంచి మనకి ఏ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం బేకింగ్ సోడా సింక్ చుట్టూ జల్లేసి లేదా సింక్ డ్రైనర్లో కొద్దిగా పోసుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి. బేకింగ్ సోడా అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇలా మనం ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవచ్చండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చింది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.